Hello. Sir, yes, sir, yes, sir. Hello, Satyanarayana sir. garu. Hello, sir. Good morning to everyone. Very, very good morning, sir. సార్ నేను ఒడిశా నుంచి మాట్లాడుతున్నాను. సార్ నా అంటే నా నా నేను చెప్తున్న టెస్ట్ మనీ ఏంటంటే సార్ నాకు యాక్చువల్లీ నేను ఒడిశాలో ఉంటాను సార్. నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక పర్సన్ ఉంటారు అనమాట. నాకు ఉండే ప్రాబ్లం ఏంటంటే నాకు ఫిట్స్ ఉండేది సార్. ఇంకా నాకు కూడా పారాలిసిస్ ఉంది అనమాట. ఆల్మోస్ట్ 5 years అయింది. నాకు ఫిట్స్ ప్రాబ్లమ్ ఉండేది సార్. సో మా దగ్గర మా ఇంటి దగ్గర మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటారు సార్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఒక రోజు నాకు క్యూసెల్ అనే ప్రోడక్ట్ వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చారు. నీకు నేను ఇది ఫ్రీగా ఇస్తున్నాను, ట్రయల్గా నువ్వు యూజ్ చేసుకో, ఒక 1 month నువ్వు 100% క్యూర్ అయిపోతావు, టోటల్గా పారాలిసిస్ కూడా క్యూర్ అయిపోతుంది, నీకు నేను 100% క్యూర్ చేస్తాను, నేను మాట ఇస్తున్నాను అని చెప్పేసి ప్రోడక్ట్ ఇచ్చారు అనమాట. సార్ అది నేను ఒక 1 month యూజ్ చేసి చూశాను. కాకపోతే 1 month లో నాకు పారాలిసిస్ లో నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి కనిపించలేదు. కానీ స్లోగా కొంచెం కొంచెం అయితే కొంచెం ఏదో కొద్దిగా ఎఫెక్ట్ అవుతున్నట్టు ఒక ఫీల్ అయింది. ఓకే సార్. తర్వాత అదే నేను ఫిట్స్ గురించి ఏంటంటే సార్, నేను రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేసేవాడిని. ఫిట్స్ లో ప్రాబ్లం వల్ల ఏంటి సార్ అంటే ఒక 10 minutes కానీ 10 days కానీ నేను టాబ్లెట్ యూజ్ చేయకపోతే నాకు ఫిట్స్ అటాక్ అయిపోయేది. ఫిట్స్ వల్ల అంటే చాలా ప్రాబ్లం అయింది సార్. ఇంట్లో నాకు ఒక్కరిలో వదలడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎప్పుడు ఒక భయం అనేది మైండ్ లో ఉండేది. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండన ఒక్కరికి వదిలేవాళ్ళు కాదు. నేను ఇంట్లో కానీ నేను ఒక్కరు ఉంటే మా పక్క ఇంటి వాళ్ళకి చెప్పి వాళ్ళకి వచ్చి అబ్జర్వ్ చేస్తుండండి అనేసి డోర్ కొట్టేవాళ్ళు. ఒకసారి నేను డోర్ ఒకవేళ ఓపెన్ చేయలేకపోతే చాలా టెన్షన్ పడేవాళ్ళు. ప్రతి 5 minutes కి కాల్ చేసేవాళ్ళు అనమాట. అలా ప్రాబ్లం ఉండేది సార్. కాకపోతే నేను ఒక ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఒక 10 days నేను మెడిసిన్ అయితే యూజ్ చేయలేదు, అలోపతి మెడిసిన్ యూజ్ చేయలేదు, మరి ఏం రాలేదు. ఫిట్స్ అయితే నాకు ఏం అటాక్ అవ్వలేదు. తర్వాత సార్ నేను డాక్టర్స్ ని కూడా అడిగాను అనమాట. అంటే ఈ ఫిట్స్ క్యూర్ అయిపోయింది అనేసి చెక్ చేయడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా సార్ అంటే, డాక్టర్స్ అలాగే టెస్ట్లు లేవు కానీ ఆ, మనం చెప్పలేము అన్నారు సార్. సో కాకపోతే నేను ఆల్మోస్ట్ 45 days 2 months అవుతుంది నేను ఫిట్స్ అంటే టాబ్లెట్స్ ఏమి యూజ్ చేయట్లేదు. కాకపోతే నాకు ఫిట్స్ నాకేం అనిపిస్తుందో ఫిట్స్ క్యూర్ అయిపోయింది ఏమో అని నేను అనుకుంటున్నాను. అది నేను ష్యూర్ అవ్వకపోతున్నాను, అది ఒకటి నా మైండ్ లో ఉంది సార్. కాకపోతే నేనేమనుకుంటానంటే నాకు ఫిట్స్ అయితే క్యూర్ అయిపోయింది అని. సో నేను క్యూర్సెల్ వల్ల నా ఫిట్స్ క్యూర్ అయిపోయిందని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ఇది క్యూర్సెల్ వల్ల నేను పొందిన రిజల్ట్ ఇది సార్. నేను మా సిస్టర్ కూడా ఈ ప్రోడక్ట్ ఇచ్చింది సార్. ఆమెకి సివియర్ మైగ్రేన్ ప్రాబ్లం ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది అనమాట. సో కానీ ఒక ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత ఆమెకు మా మైగ్రేన్ ప్రాబ్లం అనేది కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. నా ఫీడ్బ్యాక్ అయితే నేను ఇచ్చాను. నేను ఒరిస్సా నుంచి మాట్లాడాను సార్. నా తెలుగు క్లియర్ ఉందో లేదో నాకు తెలియదు సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ గా ఉందండి. మీ తెలుగు చాలా చాలా బాగుంది. చక్కగా చెప్పారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది అందరికి అర్థమయ్యేలా చెప్పారు. వెరీ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. మీకు చక్కగా మీరు ఇంత బాగా మాట్లాడి మాకు ఒక మంచి రిజల్ట్ ని మీరే వచ్చి చెప్పడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే అండి. మీకు కూడా ఇంకా మంచి జరగాలని చెప్పి త్వరగా మీరు ఇంకా కోలుకొని బాగా మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. రైట్. ఓకే సార్. ఎక్సలెంట్ థ్యాంక్ రిజల్ట్ సార్. ఎక్సలెంట్, సూపర్, గ్రేట్ గ్రేట్. యూ. కవిత పారాలిసిస్ గారు, మేడం కవిత గారు. హలో ఎస్ మేడం. సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. ఆ, సార్ అందరికీ నమస్కారము. నేను తిరుపతి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కవిత. ఆల్రెడీ నేను 2 times మాట్లాడాను. రెండు చెప్పాను. మా మా రిలేటివ్ వాళ్ళకి జరిగిండేది. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంట్రడ్యూస్ చేసిన స్పందన మేడంకి అయితే ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా చెల్లెలు ప్రెగ్నెంట్ గా ఉంది సార్. మామూలుగా టిఫా స్కాన్ తీస్తారు కదా, బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది ప్రెగ్నెంట్ లేడీకి తీసినప్పుడు 5th month స్టార్ట్ అయినప్పుడు తీస్తారు టిఫా స్కాన్. నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. అయితే అమ్మాయికి లోపల బేబీకి కిడ్నీ ఎఫెక్ట్ ఉంది సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆ అది కొంచెం వాపు ఉందమ్మా, లెఫ్ట్ సైడ్ కిడ్నీ బేబీకి అన్నారు. అయితే వాళ్ళందరూ చాలా భయపడిపోయారు, ఏమైందో ఏమో, ఇంకా నెక్స్ట్ అబార్షన్ అయినా చేసుకున్నాము అని. నేను అన్నాను, ఎందుకు అబార్షన్ చేసుకోవడము, నేను మేడం నాకు క్యూర్ సెల్ ఇచ్చారు, అది చాలా బాగా పనిచేస్తుంది, అది వాడి చూడమ్మా, ప్రెగ్నెంట్ అయినా వాడచ్చా అని అడిగింది. ఖచ్చితంగా వాడచ్చు, ఏం ఇబ్బంది లేదు అని చెప్పాను.
అయితే ఒక కరెక్ట్‌గా ఒక 5, 6 డేస్ వాడారు. ఆ అమ్మాయికి కొంచెము బాగా అనిపిచ్చిందనమాట. ఇంతకుముందు బ్యాక్ పెయిన్ అని చెప్పేది ఫస్ట్ ప్రెగ్నెన్సీ. నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు నా వల్ల కావట్లేదక్క బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది అని. ప్రెగ్నెంట్ టైమ్‌లో అట్లా సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అట్లుంటదిలే నాన్న అని చెప్పాను. అయితే మన క్యూర్సెల్ వాడడం వల్ల వితిన్ 2, 3 డేస్‌లో అమ్మాయి బాడీలో చేంజెస్ వచ్చాయి. ప్లస్ 20 డేస్ వాడిన తర్వాత స్కాన్ తీసుకున్నాం మళ్ళీ ఒకసారి. బేబీకి 4.6 ఉందని చెప్పారు. అంటే కిడ్నీ లెఫ్ట్ సైడ్ కిడ్నీ వాచిపోయి కొంచెం మామూలుగా 4 లోపు ఉంటది సైజు. 4.6 ఉంది. అయితే ఇది వాడిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మళ్ళీ ఒకసారి టిఫా స్కాన్ అంటే మామూలుగా స్కాన్ తీస్తారు కదా! అప్పుడు ఆహ్, మేడం చెప్పారు, ఏం చేసావమ్మా ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం లేదు బేబీకి హెల్తీగా ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్ కూడా ఏం లేదు. ఇంకా నువ్వు నెక్స్ట్ డెలివరీకే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకైతే. నిజంగానే 10 మందికి నేను హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇందులోకొచ్చాను. అందులో బెస్ట్ రిజల్ట్ నేను కూడా చూసాను. నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంటే. ఇప్పుడు ఇంకా మంచిగా 100% మంచి రిజల్ట్ ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ క్యూర్సెల్ గురించి తెలియంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. సార్ దీని గురించి సీనియర్స్ ఎవరైనా ఎనీ సజెషన్స్? లేదు అంటే నేను నెక్స్ట్ వాళ్ళని తీసుకున్నాను సార్. Yes, sir. Carry Very on. good, You madam. carry on. Yes, sir. Thank you.